మార్నింగ్ టు ఆల్. ఈరోజు అపోస్తల కార్యం 10వ అధ్యాయము 4వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, కొర్నేలితో దేవుని దూత అంటది వచ్చి, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. కొర్నేలి తన పనివారంతో సహా ప్రతిరోజు ప్రార్థన చేస్తుండేవాడు. ఒకరోజు దేవుని దూత వచ్చి ఈ మాట అతనికి తెలియజేస్తుంది. ఏమని? నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. కనుక ఎవరైతే మనము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామో మన ప్రార్థనలు కూడా దేవుని సన్నిధిలో ఉన్నవని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మన ప్రార్థన వింటున్నాడని దావీదు మహారాజు అంటాడు, నేను కూర్చుంటా, నేను నిలబడట, నేను నీకు తెలియను ప్రభువా అనని దావీదు మహారాజు అని అంటాడు. నేను ఎక్కడికి పారిపోతా, నేను ఎక్కడికి పారిపోయేదను, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటావని దావీదు మహారాజు అంటాడు. కనుక మన ప్రభువు మన ప్రార్థనలు వింటున్నాడు. మన ప్రభువు మన ప్రతి యొక్క చర్యను ఆయన గమనిస్తున్నాడు. కనుక ఎవరైతే దిగులుతో ఉన్నారా, ఎవరైనా బాధలో ఉన్నారా, ఎవరైనా ఇబ్బందిలో ఉన్నారా, దేవునికి ప్రార్థన చేస్తూ నిరీక్షణ కలిగి ఉన్నారా, అయితే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, మీ నిరీక్షణ దేవుడు చూస్తున్నాడు, మీ ప్రార్థనలు దేవుడు వింటున్నాడని ఈ వాక్యం ద్వారా మనందరికీ తెలియచేయబడుతుంది. కనుక ఈ వాక్యంను బట్టి అపోస్తల కార్యము 10వ అధ్యాయం 4వ వచనంలో చెప్పిన ప్రకారంగా దేవుడు మన ప్రార్థనలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొనుచున్నాడని దీనిని బట్టి మనకు అర్థమవుతున్నది కదా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు. మా ప్రార్థనలు మీరు వింటున్నారని నమ్ముచున్నాము. అవి జ్ఞాపకార్థముగా మీ సన్నిధిలో ఉన్నవని నమ్ముచున్నాము. ప్రభువా, మా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని మా ప్రతి అక్కర్లు తీరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకొనచ్చు. ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకొనచ్చు. క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.